అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో మీ ముందుకైతే వచ్చా. ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్ తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం. బాబులకే బాబు బాలయ్య బాబు ఎప్పుడు కాంట్రవర్సీలోనే ఉంటాడు, అవునా కదా. సోషల్ మీడియాలో ఎప్పుడు కాంట్రవర్సీగానే ఉంటాడు బాలకృష్ణ, అవునా కదా. మొన్న అసెంబ్లీలో చిరంజీవి చేసింది ఏమీ లేదని పెద్ద కాంట్రవర్సీ అయితే అన్నాడు. దానికి ముందు అక్కినేని తొక్కినేని అని మర్యాద లేకుండా మాట్లాడే పెద్ద కాంట్రవర్సీ అయితే అన్నాడు. ఇక మామూలు మైకులు నెగరేస్తా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తా, ఆ డైలాగ్స్ ని సరిగా చెప్పకుండా విపరీతంగా కాంట్రవర్సీ అయితే అవుతా ఉంటాడు బాలకృష్ణ. ఇప్పుడు మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ అయితే చేసినాడు మన బాబులకే బాబు బాలయ్య బాబు. నేను ఒకటే ఒరిజినల్ హీరో, మిగతా హీరోలంతా డూప్లికేట్ హీరోస్ అని పెద్ద కాంట్రవర్సీ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. ఇదంతా పక్కన పెడితే ఒక నిజమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. ఒకటి మాత్రం బాలయ్య నిజంగా ఒప్పుకున్నాడు. దాని గురించి మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇప్పుడు బాలకృష్ణ బాబులకే బాబు బాలయ్య బాబు బాలయ్య బాబు బాలకృష్ణ అఖండ 2 ప్రమోషన్స్తో విపరీతంగా బిజీగా అయితే ఉన్నాడు. వేరే వేరే స్టేట్స్కి పోయి ప్రమోషన్స్ అయితే చేసుకుంటా ఉన్నాడు, మంచిదే. కానీ గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అయితే జరిగింది. అక్కడ బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి చేసిన శ్రమాన్ని గుర్తించి సన్మానించినారు బాలకృష్ణని. గోవా కేంద్ర మంత్రి, తర్వాత గోవా సీఎం, గోవా గవర్నర్ వీళ్ళంతా శాలువ కప్పి అక్కడైతే బాలకృష్ణని సత్కరించినారు. ఫైనల్గా మైక్ అయితే ఇచ్చినారు మన బాలయ్యకి. పెద్ద పెద్ద కాంట్రవర్సీ మాటలు అయితే మాట్లాడేసినాడు. ఈ కాలంలో టెక్నాలజీ అయితే చాలా అంటే చాలా పెరిగింది. కానీ కొంతమంది హీరోస్ ఏం చేస్తూ ఉన్నారంటే గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్స్తో పని కానీ చేస్తున్నారు. అసలు షూటింగ్కే వస్తూ ఉండలా, తర్వాత సెట్స్కే వస్తూ ఉండదు కొంతమంది హీరోలు. వాళ్ళంతా నిజంగా చెప్పాలంటే డూప్లికేట్ హీరోలు. నేను 50 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు చాలా అంటే చాలా పరిజ్ఞానం అయితే ఉంది సినిమాల గురించి. నేను ఒకడే ఒరిజినల్ హీరో, మిగతా హీరోలు అందరూ డూప్లికేట్ హీరోస్. ఎవరెవరు చాలామంది గ్రీన్ మ్యాట్స్ని బ్లూ మ్యాట్స్ని ఎవరెవరు వాడుతూ ఉన్నారో వాళ్ళని నేను అసలు హీరోలు కూడా అనుకోను. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకి తెలుసు. నేను ఎవరెవరు డూప్లికేట్ హీరోస్ అంటున్నానో, ఎవరెవరు డూప్లికేట్ హీరోస్ అని వాళ్ళు కూడా తెలుసు అని పెద్ద కాంట్రవర్సీ స్టేట్మెంట్ అయితే ఇచ్చేసినాడు. అంటే బాలయ్య బాబు ప్రకారం బాలయ్య ఒక్కడే రియల్ హీరో, అంటే ఒరిజినల్ హీరో. మిగతా హీరోలంతా డూప్లికేట్ హీరోస్. ఇక చాలామంది హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళంతా డూప్లికేట్ హీరోస్ అని పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చేసినాడు. అసలు ఇది పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది. అసలు ఒక మాటనైతే నిజంగా ఒప్పుకున్నాడు, ఒక స్టేట్మెంట్ అయితే నిజంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. అదైతే పక్క నిజమైతే అనిపిస్తుంది. వారసత్వమే నన్ను నిలబెట్టింది అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. ఇది మాత్రం పక్క 100%, అవునా కదా. నిజంగా చెప్పాలంటే బాలకృష్ణ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాలకృష్ణ డైలాగ్స్ కానీ, బాలకృష్ణ యాక్షన్ కానీ, అవునా కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దాంట్లో మాత్రం తగ్గేదే నాకైతే తెలుసు. యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. కానీ ఇలాంటి వేస్ట్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తాడో నాకైతే అర్థమైతే అవుతా ఉండలా. అంటే ఒక్క హీరో ఆ హీరో గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే బాగుండదు. బాలకృష్ణ గురించినే సెల్ఫ్ డబ్బా కొట్టుకో ఉన్నాడు, అవునా కదా. వేరే హీరోల గురించి హీనాయంగా మాట్లాడినాడు. ఒక హీరో వేరే హీరో గురించి పొగిడితే ఎలివేషన్ అయితే అవుతుంది, అవునా కదా. కానీ ఇలాంటి పనికిరాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఏమవుతుంది చెప్పు, వాళ్ళే తగ్గించుకున్నట్లు అవుతుంది, అవునా కదా. ఇది కరెక్ట్ అయితే కాదు. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. ఒరిజినల్ హీరోస్ ఎవరు, డూప్లికేట్ హీరోస్ ఎవరు తెలుగు ఇండస్ట్రీలో మీరైతే కామెంట్ అయితే చేయండి. బై బై.